అంటే నేననేది ఏంటంటే ఇవాళ ప్రధానంగా వినపడుతున్నది టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకముందు సెటిలర్స్ని కొంచెం ఇబ్బంది పెట్టి మీ అధికారంలోకి వస్తే మీ సంగతి చూస్తామనేటువంటిగా మాట్లాడారు. కానీ ఇప్పుడు అదే సెటిలర్స్ని నెత్తి మీద ఎక్కించుకుంటున్నారు. దానివల్ల ఇక్కడ తెలంగాణ ప్రజల్లో కొంత వ్యతిరేకత వస్తుంది టీఆర్ఎస్ మీద అనేటువంటిది బాగా బలంగా ఉందండి. ఒప్పుకుంటారు ఒప్పుకోరా? అటువంటిది ఏం లేదు సార్. ఒకళ్ళు నెత్తినెక్కించుకునేది ఒకళ్ళని కింద పడేసేది అనేటువంటిది ఏముండదు. గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి అందరినీ సమపాళ్ళలో చూసుకోవటం తప్పులేదు. అంతేగాని ఎవరిని నెత్తినెక్కించుకుంది ఎక్కడ, ఎవరిని కింద పడేసింది ఎక్కడ చెప్పండి. మీరే ఒక ఎగ్జాంపుల్ చెప్పండి పలానా అని. ఎవరు నెత్తినెక్కించుకున్నారు అంటే ఇప్పుడు వాళ్ళ మీద కేసులు డ్రాప్ చేసుకోవటం లేకపోతే ఇనిషియేట్ చేయకపోవడం. డ్రాప్ చేసుకోవడం అనే దానికి నేను చెప్తున్నాను కదా చాలా క్లియర్గా. బయట ఉండి మాట్లాడేటప్పుడు కొంత నాలెడ్జ్ పూర్తిగా ఉండి లేక మనకు ఆ సబ్జెక్ట్ ఏంటి అనేది క్లియర్గా తెలవకుండా కూడా మాట్లాడుతామండి. ఎప్పుడైతే మనం పూర్తిగా మనం గవర్నమెంట్లో ఇన్వాల్వ్ అయ్యామో ఆ ఫైల్ ఓపెన్ చేస్తే మీకు అందులో ఉన్న హిస్టరీ మొత్తం తెలుస్తుంది కదా. సో అంటే ఫ్యాక్ట్స్ తెలుసుకున్న తర్వాత ఆపేశారంటారా అనేది నా ఉద్దేశం. అంటే ఫ్యాక్ట్స్ తెలియకుండానే ఉద్యమ సమయంలో సెంటిమెంట్ రెచ్చగొట్టడానికి కొన్ని వాడారు. వాడు ఉండొచ్చు, నేను కాదని అంటలా, వాడు ఉండొచ్చు, తప్పదు కూడా పరిస్థితి. ఉద్యమం బలపడాలన్నప్పుడు ఉద్యమాన్ని ఉద్యమంలాగానే తీసుకెళ్ళాలండి, అవునా కదా. సో ఇప్పుడు ఆ ఉద్యమం అయిపోయింది, వాళ్ళు కావాల్సింది రాష్ట్రం కావాలనుకున్నాం, రాష్ట్రం వచ్చేసింది. ఇప్పుడు అందాక ఎందుకంటే నేను ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో 40 ఏళ్ళ నుంచి ఉంటున్నా. మరి నేను నా చదువు ఇక్కడ, నా ఉద్యోగం ఇక్కడ, నా బిజినెస్ ఇక్కడ, నా పొలిటికల్ కెరీర్ ఇక్కడ, ఐఎమ్ కంఫర్ట్. మీకు అర్థం కాల? అట్లాగే ఎవరి కాళ్ళు అందరూ కంఫర్ట్గా ఉన్నారని నేను ఫీల్ అవుతున్నాను సార్. అందుట్లో ఏం తేడా లేదు. సరే, మీరు కాసేపు పక్కన పెడదాం అవన్నీ ఆ విషయాలు. మీరు టీఆర్ఎస్లో చాలా కంఫర్ట్గా ఉన్నారు. ఇప్పుడు అంటే ఆల్రెడీ మీరు ఆశిస్తున్న సీటు కుత్బుల్లాపూరా లేకపోతే జూబ్లీ హిల్సా? అంటే నేను ఆ రోజు అడగటం కేసీఆర్ గారిని జూబ్లీ హిల్స్ సీట్ అడిగిన మాట వాస్తవం. అయితే పార్టీలోకి వచ్చాం మనం. అప్పటికి గోపీనాథ్ గారు అప్పుడు టీడీపీలో ఉన్నారు, ఆయన రాలేదు. ఓకే, గాంధీ గారు కూడా రాలేదు. సో తర్వాత వచ్చినాక ఇప్పుడు నన్ను ఆయన సికింద్రాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జిగా చేయడం జరిగింది కేసీఆర్ గారు. సరే, వాళ్ళ పార్టీ పెద్దగా మనకి పార్టీ పెద్ద అంటే మన ఇంటికి మన తండ్రి లాంటి వాడు ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయాన్ని కట్టుబడి ముందుకెళ్ళాలనే ఆలోచన. మీకు వస్తే మీరు నిలబడతారు, లేకపోతే గోపీనాథ్ గారికి ఇస్తే అంటే నాకు కూడా ఇస్తారు. అది పార్లమెంటా, అది అసెంబ్లీనా, అది ఏదన్నా కానీ అది వారు ఏ నిర్ణయం చేసినా దాన్ని కట్టుబడి ఉండి ముందు. ఇంకోటి ఏంటంటే నా ప్రథమ కర్తవ్యం, నాకు సికింద్రాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగిందండి. ప్రస్తుతం 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. నా దగ్గర ఒకటే చూపు, 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ని పార్టీని స్ట్రెంగ్తన్ చేయాలి బాగా. అంటే పార్టీ ఇప్పుడు స్ట్రెంగ్తన్గా లేదని కాదు, ఫర్దర్గా స్ట్రెంగ్తన్ ఇంకా చెయ్యాలి. ఎక్కడైనా చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా వాటన్నిటిని సార్ట్అవుట్ చేసుకుంటూ అన్ని కాన్స్టిట్యున్సీల్లో కూడా పార్టీని గట్టిగా నిలబెట్టాలి. రేపు 7 సీట్లు కొట్టాలి.